నిర్మల్ జిల్లా ఏర్పాటైన కనీసం మండల స్థాయి అభివృద్ధి జరగలేదని ప్రజాశాంతి పార్టీ వ్యవస్థాపకుడు డాక్టర్ కెఏ పాల్ వ్యాఖ్యానించారు. కాంగ్రెస్ ప్రభుత్వం మాటలను ప్రజలెవరూ నమ్మే పరిస్థితి లేదన్నారు. 2 ప్రభుత్వాల హయాంలో గ్రామ సర్పంచ్లు అప్పుల పాలయ్యారని పాల్ అన్నారు. అందుకే పాలన రావాలి, పాలన మారాలి నినాదంతో ప్రజల్లోకి వెళ్తున్నామని నిర్మల్లో ఆయన అన్నారు. వచ్చే సర్పంచ్ ఎన్నికల్లో ప్రజాశాంతి పార్టీ నుండి గెలిపించే గ్రామాలకు కేఏ పాల్ బంపర్ ఆఫర్ ఇచ్చారు. తమ పార్టీ అభ్యర్థి సర్పంచ్గా గెలిస్తే 100 రోజుల్లోనే ఉచిత వైద్యం, విద్య అందిస్తామని చెప్పారు. ప్రజాశాంతి పార్టీ గెలిచిన గ్రామాల్లో నిరుద్యోగులందరికీ ఉద్యోగం కల్పిస్తామని హామీ ఇచ్చారు. సర్పంచ్లు ఏమడుగుతున్నారు? ఇప్పుడు మాకు ఒక 5-10 లక్షలు ఇవ్వండి. గ్రామంలో ఏమడుగుతున్నారు? ఇప్పుడు మాకు 1000-2000 రూపాయలు ఇవ్వండి. నేను ఒకటే అడుగుతున్నా, నేను 40 సంవత్సరాలుగా ఎలాగ అభివృద్ధి చేశానో మీకు కళ్ళకి కనబడుతుంది. అడవి లాంటి హైదరాబాద్ని ఎయిర్పోర్ట్ అది అసలు ఎయిర్పోర్ట్ అని అంటాం. అలాంటి హైదరాబాద్ని 700 కంపెనీలు పేర్లతో చెప్తా. ఇప్పుడు ఉన్న అమెజాన్, జెఫ్ బెజోస్ ఓనర్ దానికి, గూగుల్, మైక్రోసాఫ్ట్, ఈ బిల్ గేట్స్, వీళ్ళందరినీ నేనే కదా తీసుకొచ్చా. అప్పటికి చంద్రబాబు నాయుడు గారు, కేసీఆర్ గారు, రాజశేఖర రెడ్డి గారు ఎమ్మెల్యేలు మాత్రమే. ఈ సత్యాన్ని ఎవరు మార్చలేదు. 10,000 రూపాయలు ఎకరం ఉన్న భూమి సదాశివపేటలో ఇప్పుడు ₹1,00,00,000 అయింది. సత్యాన్ని ఎవరు మార్చలేరు. 30 లక్షల ఉద్యోగాలు సృష్టించారు. అప్పుడు నాకు ఇలాగ వచ్చి చెప్పుకోవడానికి టైం లేదు.